మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు చంద్రబాబు గారి మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గారు, మీరు రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? గతంలో రైతుల దగ్గర నుంచి 30,000 ఎకరాలకు పైగా మీరు ల్యాండ్ పూలింగ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ 40,000 ఎకరాలకు పైగా ల్యాండ్ పూలింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు రాష్ట్రాన్ని? మీ వల్లే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. మీరు చేసినటువంటి తప్పుల వల్లే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఇప్పుడు అవే తప్పులు చేస్తున్నారు. అసలు చంద్రబాబు గారు రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారో అంటూ వడ్డే శోభనాధీశ్వరరావు గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వడ్డే శోభనాధీశ్వరరావు గారు చంద్రబాబు గారి మీద కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబు గారు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు ఉన్నది కాకుండా మళ్ళీ 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేయదలుచుకున్నారు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి స్విచ్ నొక్కాడా? వడ్డే శోభనాధీశ్వరరావు లైట్ వెలిగిందా? ఓకే. అంటే వీళ్ళంతా ఎవరు ఇప్పుడు రేపొద్దున ఎవరు మాట్లాడతారు? వాళ్ళు వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడాడు. రేపు ఐవైఆర్ కృష్ణారావా, ఎల్లుండి ఈఏఎస్ శర్మ. అంటే ఈ మేధావులు అనేటటువంటి వీళ్ళు, ఈ సోకాల్డ్ కుహనా మేధావులు అనాలా వీళ్ళని. ఇప్పుడు తను ఇవాళ ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏంటి? అసలు ఎవరు ఈ వడ్డే శోభనాధీశ్వరరావు? ఆయనకి ఎంత వయసు? సుదీర్ఘ రాజకీయ జీవితం, దగ్గర 5 దశాబ్దాల రాజకీయ జీవితం, 52 ఏళ్లుగా ఆయన మరి రాజకీయాలు చేసిన వ్యక్తి, అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తి, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల్లో పనిచేసి రైతు నాయకుడిగా, అట్లాంటి వడ్డే శోభనాధీశ్వరరావు ఏంటి అటు పార్లమెంట్ సభ్యుడిగా చేశారు, ఇటు శాసనసభ్యుడిగా చేశారు, రాష్ట్ర మంత్రిగా చేశాడు. అంటే ఇవాళ మనకి గుంటూరులో గౌతు శివాజీ, వడ్డే శోభనాధీశ్వరరావు వీళ్ళంతా సోషలిస్టులుగా, అప్పట్లోనే చరణ్ సింగ్ అనుచరులుగా, అటు జనతా పార్టీలో, లోక్దల్లో అసలు అంత గొప్ప రైతు నాయకులు ఈ విధమైన వ్యాఖ్యలు ఏంటి? బాబు ఏం చేయాలనుకుంటున్నావు అంటే, ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. వాళ్ళేమీ 3 రాజధానులు చేస్తామని చెప్పలేదు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నా, అమరావతిలోనే ఉంటా అని నమ్మించి ఓట్లు ఎంచుకుని అతను ఏం చేశాడు? అమరావతిని చంపాలని చూశాడు, 3 రాజధానులు అన్నాడు. ప్రజలు తిరగబడ్డారు, తిరుగులేని తీర్పు చెప్పారు. గతంలో చంద్రబాబు గారు చేసిన తప్పిదం వల్లే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఇప్పుడు అదే తప్పిదాన్ని చంద్రబాబు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన చెప్తున్నారు. గతంలో ఆయన ఏం తప్పు చేశాడు అంటే, గతంలో ఆయన తప్పు చేశాడంటే ఇప్పుడు ఆయన అమరావతికి వ్యతిరేక? నాకు అర్థం కావట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి శోభనాధీశ్వర గారికి తేడా ఏంటి? మనకేం కనపడతలే ఈ వ్యాఖ్యలో. ఇప్పుడు గతంలో చంద్రబాబు తప్పు చేశాడు అని జగన్ అన్నమాట, ఇప్పుడు ఇవాళ శోభనాధీశ్వర గారు అదే మాట. అంటే గతంలో ఇప్పుడు 30,000 ఎకరాలు సేకరణ అది తప్ప? ల్యాండ్ పూలింగ్ అనేది అసలు దేశంలోనే ఒక గొప్ప మోడల్. అవును. వెస్ట్ బెంగాల్లో అక్కడ కార్ల ఫ్యాక్టరీ పెడతానికి వస్తే అక్కడ పెద్ద యుద్ధం జరిగింది. మమతా బెనర్జీ అప్పట్లో పెద్ద పోరాటం చేసి అసలు ప్రభుత్వ పతనానికి కారణమై 100 మంది చనిపోయారు నందిగ్రామ్. ఇక్కడ రక్తం చెందకుండా అసలు ఏమి ఇది లేకుండా స్వచ్ఛందంగా రైతులే ముందుకు వచ్చి వారి భూములు ఇచ్చారు. అది తప్ప? చంద్రబాబు చేసిన తప్ప ఏంటి అంటే ఎలా మాట్లాడుతున్నారు మాకు అర్థం కావట్లా. అంటే ఇప్పుడు 30,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు మిగులు అక్కడ అమరావతిలో 8,000 ఎకరాలు ఉంటుంది. ఆ 8,000 ఎకరాలు భూమిని అమ్మడం ద్వారా అక్కడ సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టుగా ఇవాళ అమరావతి, దాని డబ్బులు దానికే వస్తాయి. ఇప్పుడు ఏమైంది? అనేక సంస్థలు అక్కడ భూములు కావాలని కోరుతున్నాయి. మొత్తం ఇవాళ అమరావతి ఎప్పుడైతే చంద్రబాబు 4.0 మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారో, దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల దృష్టి వాళ్ళ అమరావతికి వచ్చి అందరూ అక్కడ భూములు అడుగుతున్న పరిస్థితుల్లో 8,000 ఎకరాలు కాదు, ఇప్పుడు అక్కడ మిగిలేదు 2,000 ఎకరాలే అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్ళా వాళ్ళు అమరావతి 2.0, అది అమరావతి 1.0. ఇప్పుడు అమరావతి 2.0లో మనం చూసాం. ఏది రేపు ప్రధాని మోడీ వస్తున్నారు,
రేపు 2వ తారీఖు ఫిక్స్ అయింది. ఇది కూడా అక్కడ 1,00,000 కోట్లతో వర్కులకు శంకుస్థాపన చేస్తున్నాడు. ఒకవైపు ప్రధాని మోడీ వస్తున్నాడు, అమరావతికి మళ్ళీ పాత కళ వచ్చేసింది, పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అరే దగ్గర నీకు కంప్లీట్ అయిపోయింది. జంగిల్ క్లియరెన్స్ చేశారు, IAS క్వార్టర్స్. జగన్మోహన్ రెడ్డి ఏ అయితే పాడు పెట్టాడో మంత్రుల క్వార్టర్స్, పేదల ఇళ్ళు అన్నిటినీ మళ్ళీ వీళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సంవత్సరం లోపు ఆ పాడు పెట్టిన బిల్డింగ్లన్నీ ఒక రూపం తీసుకొచ్చేసి వాటిని ఇనాగర్ చేయాలి. మంత్రుల క్వార్టర్స్ కావచ్చు, IASల క్వార్టర్స్ కావచ్చు, ఈ పేదల గృహాలు కావచ్చు, ఇవన్నీ 1 year లోపు చేయాలని. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆ ట్రంక్ రోడ్లు దగ్గర 370 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లన్నీ కూడా మరి 1.5 yearలో కంప్లీట్ చేయాలని. 2.5 ఏళ్లలో మొత్తం అసలు నీకు ప్లాట్లు, రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు, అందులో రోడ్లు ఇవన్నీ వేసేసి వాళ్ళకి అప్పచెప్పేయాలని. 3 ఏళ్లలో అమరావతి తొలి దశ కంప్లీట్ చేయాలని వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుని కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నారు. వరల్డ్ బ్యాంక్ రుణం ఇస్తోంది, ADB రుణం వచ్చేసింది. 4,750 కోట్లు ఆల్రెడీ కేంద్ర వాటాతో కలిసి విడుదలయ్యాయి. పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 92,000 కోట్లతో అక్కడ చెయ్యాలని. తొలి దశలోనే 62,000 కోట్లతో నీకు టెండర్లు పిలిచారు. ఇట్లా జరుగుతుంటే ఇప్పుడు ఇతను మళ్ళా ఆ భూ సమీకరణ ఏదో 40,000 ఎకరాలు ఇంకా అదనంగా రైతులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. మా భూములు తీసుకోండి అని గ్రామాలు తరలి వచ్చి అడుగుతుంటే అక్కడ అభివృద్ధి వాళ్ళు కావాలని కోరుకుంటుంటే సోమనాథేశ్వరరావు గారి కడుపు మంట ఏంటి? ఇది ఆయన కడుపు మంట, జగన్మోహన్ రెడ్డి కడుపు మంట. జగన్కి కడుపు మంట వస్తే సోమనాథేశ్వరరావు గారు మందేసుకుంటున్నాడా? ఈ వయసులో ఆయన ఏంటంటే మనం ఆయన కంటే అపరమైన గౌరవం. ఏది అంత సుదీర్ఘ రాజకీయం చేసినాడు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఆయన ఫిట్గా ఉన్నారు. మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, అంతే తప్ప ఇప్పుడు IAS శర్మ మాజీ IAS అధికారి, ఆయన ఒకటి అక్కడి నుంచి ఉత్తరాలు రాస్తుంటాడు, బిగించేశాడు. ఇప్పుడు ఈ 10 నెలల్లోనే 3-4 ఉత్తరాలు రాసినట్టున్నాడు సార్. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఆయన ఒక ఉత్తరం రాయాల. అక్కడ ఋషికొండ ధ్వంసం చేసి నాశనం చేసి పర్యావరణానికి అంత హాని కలిగించి దేశం అంతా గగ్గోలు పెట్టి 36 లక్షలు పెట్టి కమ్మోడు కొనుక్కున్నాడని, అప్పుడు పెన్లో ఇంక అయిపోయిందంటారా? 15 లక్షలు పెట్టి ఇంకేదో కొన్నాడని, బాత్రూమ్ ఇంత పెట్టి కట్టాడని, అట్లా అసలు ఒక్కొక్క బల్బు నీకు 60,000 అని, ఒక్కొక్క ఫ్యాన్ 3.5 లక్షలు పెట్టి కొన్నాడని, అదొక 500 కోట్లు. ఏది ఆ ఋషికొండ ప్యాలెస్? కనీసం దాని గురించి అసలు IAS శర్మ స్పందించిన పాపాన పోలేదు. IYR కృష్ణారావు మళ్ళీ ఇంకో పుస్తకం రాస్తాడా? ఆల్రెడీ గతంలో అమరావతి పైన ఒక పుస్తకం రాశాడు, ఎవరి రాజధాని అమరావతి అంటూ. ఇప్పుడు అమరావతి 2.0 ఇంకెందుకని నోరు తెరవలేదా అనుకుంటున్నా. ఇవాళ నైటు స్విచ్ నొక్కుతాడా జగన్మోహన్ రెడ్డి? అంటే వీళ్ళందరూ కూడా మనం కుహనా మేధావులని ఎందుకంటున్నామంటే, వడ్డే శోభనాద్రీశ్వరరావు ఇవాళ అమరావతి నీ ప్రాంతం. ఆయన అక్కడ విజయవాడ ఎంపీగా పనిచేశారు. ఆయన ఉండేది అక్కడ. అంటే మనవరాలు భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ సీట్ ఇప్పించడానిక? ఎవరైనా కరణం వెంకటేష్ ఈయన మనవరాలనే చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు వెంకటేష్ తరపున ఈయన ప్రచారం కూడా చేశాడు. ఎవరు? వడ్డే శోభనాద్రీశ్వరరావు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడుతున్నారా? ఈ ముద్రగడ పద్మనాభం అయిపోయాడు ఆయన కూడా. ఏది ఆయన కూడా ఈయనకి మళ్ళీ పేరు మార్చుకుంటాడా? ఆయన ఏంటి ముద్రగడ పద్మనాభరెడ్డి అన్నట్టుగా ఈయన వడ్డే శోభనాద్రీశ్వర రెడ్డి అంటారా? ఈరోజు వడ్డే శోభనాద్రీశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బ్యాడ్, చాలా విషాదకరం. ఎందుకంటే 40,000 ఎకరాలు భూమి వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇవాళ గొప్ప ఒక రైల్వే లైన్ వస్తుంది, 9,054 కిలోమీటర్లు రైల్వే లైన్, నంబూరు నుంచి ఎర్రుపాలెం, ఖమ్మమును గుంటూరు జిల్లాలు కలుపుతూ 2,325 కోట్లతో మెగా సిటీకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ని దాన్ని ఇంటర్నేషనల్ చేసి దాన్ని ఎక్స్పాన్షన్కి వల్ల కాదు, ఇప్పటికి చేసిన ఎక్స్పాన్షన్కే పెట్టలాడింది. ఇలాంటి పరిస్థితుల్లో శంషాబాద్ లాంటి ఎయిర్పోర్ట్ రావాలంటే అది ఎన్ని ఎకరాలు? 5,000 ఎకరాలు. ఇక్కడ మరి ఉన్నది కేవలం ఇంకా మిగిలింది 2,000 ఎకరాలే.
స్పోర్ట్స్ సిటీ కడదాం అనుకుంటే అక్కడ ఉన్నది ఎంత 100 ఎకరాలే. అందుకే వాళ్ళు ఏం చేశారు, ఆ లంక గ్రామాల్లో స్పోర్ట్స్ సిటీ కడదామని అక్కడ ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కోసం అక్కడ ఒక 2000 ఎకరాలు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ ఏమంటాడు, ఔటర్ రింగ్ రోడ్డు వల్ల లాభం ఏంటంటాడు, మెట్రో వల్ల లాభం ఏందంటాడు. పిదప బుద్ధులు అనాలా? ఇప్పుడు వయసు ఉడిగిందా? హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లాభం లేదా దానివల్ల? ఎంత అభివృద్ధి చెందింది హైదరాబాద్. ఆ రోజు 160 కిలోమీటర్లతో చంద్రబాబు వేసిన ఓఆర్ఆర్ఏ కదా. అరే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల ఇవాళ హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది, దానికి వేసింది ఆయనేగా బీజం. వాటి వల్ల లాభం ఏంటి అని వడ్డే శోభనాద్రిశ్ర గారు అంటే ఇక నేనేం చెప్పాలి? ఔటర్ రింగ్ రోడ్డు వల్ల లాభం ఏంటి, దీనివల్ల లాభం ఏంటి, మెట్రో వల్ల లాభం ఏంటి, 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కదా, ఇంకా 8 ఎయిర్పోర్ట్లు ఎందుకంటాడు. 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో, ఇంకా 8 ఎందుకు అంటున్నాడు. అసలు ఈ కడుపు మంట మనకు అర్థం కావట్లా. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అదొక విప్లవంగా మనం చూసాం. హైదరాబాద్ ఒక రివల్యూషనరీ మోడ్లో ఎలా అభివృద్ధి చెందింది. వాజ్పేయి ప్రధానిగా, మరి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ బిల్డింగులు, భవనాలు, ఈ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం. ఏమంటాడు, అన్ని అంతస్తుల భవనాలు ఎందుకు అంటున్నాడు. అన్ని అంతస్తుల భవనాలు అవసరమా అంటాడు. అంటే ఇవాళ మంచి పాలన ప్రజలు కోరుకుంటున్నారు, ఎత్తైన భవనాలు కాదు అంటాడు. ఎలా వీళ్ళు అభివృద్ధికి మోకాలు అడ్డాలని చూస్తున్నారు. పరిగెత్తే వాళ్ళ కాళ్ళ కింద కర్రలు పెట్టాలని ఎలా చూస్తున్నారు. చంద్రబాబు బుల్లెట్ స్పీడ్తో పరిగెత్తుతుంటే కాళ్ళ కింద కర్ర ఎవరు పెడుతున్నారు? వడ్డే శోభనాద్రిశ్రరావు. ఎవరు పెట్టిస్తున్నారు? ఇవాళ ఏంటి, బుల్లెట్ స్పీడ్తో జరుగుతుంది అభివృద్ధి. మీరు దాన్ని ఆహ్వానించండి, అభివృద్ధికి సహకరించండి, సూచనలు ఇవ్వండి. రేపొద్దున ప్రధాని మోడీ వస్తున్నారు, మరి ఆయన దగ్గర నిరసన చెప్తాడా? రావద్దంటారా? మెయిల్స్ పంపిస్తారా? మనం చూసాం, వరల్డ్ బ్యాంక్ లోన్ ఇవ్వకుండా మెయిల్స్ పంపించారు. వీళ్ళ భార్య నుండి అమరావతిని కాపాడాల్సింది ఆ దేవుడా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.